మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో కిమ్స్లో చేరారు వెంకటరమణారెడ్డి అనేటువంటి వ్యక్తి. కానీ సీనియర్ డాక్టర్ లేకపోవడంతో జూనియర్ డాక్టర్తో ఆపరేషన్ చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా రమణారెడ్డి మృతి చెందారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పినటువంటి తర్వాత ఎలా చనిపోతారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం సమాధానం ఇవ్వాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ అయినటువంటి కొద్దిసేపటికే మృతి చెందడం పైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతి చెందినటువంటి రమణారెడ్డికి ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం అందించారని ఆరోపిస్తున్నారు బంధువులు. అయితే హాస్పిటల్ని మూసివేయాలని కూడా మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ హాస్పిటల్ ముందు నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో మృతుడి స్వగ్రామం ఓర్వకల్లు మండలం ఉప్పలపాడు గ్రామంగా గుర్తించారు. తాజాగా జరిగినటువంటి ఈ ఘటన మాత్రం హాస్పిటల్లో ప్రకంపలు రేపుతుంది. హాస్పిటల్ ముందు మాత్రం తమకు న్యాయం చేయాలంటూ వారి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితుల్లో కలెక్టర్ గారు అవగానే ఈ అంకుల్ కి ఎటువంటి హెల్త్ కాంప్లికేషన్స్ లేవు. బిఫోర్ ఒక 10 days బిఫోర్ వరకు హీ వాస్ డూయింగ్ ఓకే, హీ వాస్ టోటలీ ఫైన్ అండ్ అతను రొటీన్ వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఆఫ్టర్ తనకి నడిచిన తర్వాత కొద్దిగా ఆయాసం వస్తుందని వాళ్ళ పిల్లలు ఈ డాక్టర్ దగ్గర నాగేంద్ర రెడ్డి అనే డాక్టర్ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతను చెక్ చేసి ఏం చెప్పాడంటే 3 nerves వెళ్తాయి హార్ట్ కి, అందులో 60% ఆఫ్ ద వెయిన్స్ వాస్ బ్లాక్డ్. ఖచ్చితంగా తనకి ఆ కార్డియాక్ అరెస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఖచ్చితంగా ఆపరేట్ చేయాలి అని చెప్పారు. అప్పుడు ఆ ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ కానీ దాని తర్వాత ఆ సర్జరీ గురించి రిస్క్ అనాలిసిస్ కానీ ఏం లేదని చెప్పారు. ఈవెన్ దో ఏజ్ ఫ్యాక్టర్ అనేది కూడా దే హ్యావెంట్ కన్సిడర్డ్ అట్ దట్ టైం. మేమేమనుకున్నాం, కొద్దిగా ధైర్యంగా డాక్టర్ మీద నమ్మకం ఉంచి అతన్ని జాయిన్ చేశారు. నిన్న కాదు, బిఫోర్ 1 week జాయిన్ చేసి అబ్జర్వేషన్ లో పెట్టుకున్నారు. ద పర్సన్ వాజ్ ఈజ్ అండర్ అబ్జర్వేషన్ ఫ్రమ్ పాస్ట్ 1 week. 1 week అబ్జర్వేషన్ లో ఎందుకు ఉంచుతారు? యూజువల్ గా మనకు తెలిసిన ప్రకారం అయితే ఆ పర్సన్ ఎలా ఉన్నాడు, తన బీపీ ఏంటి, తన డైలీ రొటీన్ బాడీ ఎలా స్పందిస్తుంది, ఎవ్రీథింగ్ అనేది దే విల్ బి టేకింగ్ ఇన్ టు కౌంట్ అండ్ ఫైనలీ దే విల్ డిసైడ్ వెదర్ ద పర్సన్ ఈజ్ గుడ్ ఫర్ అండర్గోయింగ్ సర్జరీ ఆర్ నాట్ అనే డెసిషన్ ఒకటి ఫైనలైజ్ అవుతుంది. అది ఏమి కాకుండా నిన్న అంతా ఓకే అని చెప్పి ఇంకా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళేటప్పుడు వాడి 2 పిల్లల్ని తీసుకొని ఒక కన్సెంట్ మీద సైన్ చేయించారు. 85% బాగుంటది, 15% ఏమన్నా రిస్క్ వస్తే వీల్ కాల్ యూ డ్యూరింగ్ ద సర్జరీ అని చెప్పారు. సరే, వీళ్ళు నెంబర్ ఇచ్చేసి వచ్చారు. వచ్చిన తర్వాత యాక్చువల్లీ స్కెడ్యూల్డ్ ఆపరేషన్ ఈజ్ స్కెడ్యూల్డ్ అట్ 2 o'clock ఆఫ్టర్నూన్. 2 o'clock స్కెడ్యూల్ అయిన ఆపరేషన్ 4 o'clock వరకు పోస్ట్ పోన్ చేశారు. ఎగ్జాక్ట్లీ 4:05 లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఇది మేజర్ సర్జరీ విచ్ విల్ నాట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ 3 hours ఆఫ్ టైమ్. I don't know how it possible, but I don't know actually. But 3 hours లో ఒక 5 to 6 hours మేజర్ ఆపరేషన్ తీసుకునే ఒక టైం ని వీళ్ళు 3 hours లో ఫినిష్ చేశారంటే we can easily confirm that it was done. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, చెప్పండి, ప్రజెంట్ కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వద్ద పరిస్థితి ఏ విధంగా ఉంది? అక్కడ కూడా పూర్తి స్థాయిలో బంధువులు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కేవలం 5 నుంచి 6 గంటలు పట్టాల్సినటువంటి సర్జరీ 3 గంటల లోపు ఎలా ఫినిష్ అయింది? వారు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి?
రాజ్ కర్నూలు నగరంలో ఉన్నటువంటి కిమ్స్ ఆసుపత్రి వద్ద కూడా బంధువులందరూ కూడా ఆందోళనకు దిగినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఓరవకల్ల మండలం ముప్పలపాడు గ్రామానికి చెందినటువంటి వెంకటరమణారెడ్డి ఆరోగ్యం బాలేక కూడా ఆసుపత్రిలో జాయిన్ అయ్యారని చెప్పవచ్చు. వారం రోజులు తన అబ్జర్వేషన్ లో పెట్టిన తర్వాత కూడా గుండెకు సంబంధించి రక్త ప్రసరణ సరిగ్గా అవడం లేదు, బ్లాక్స్ ఎక్కువగా ఉన్నాయి, సర్జరీ చేయాలని చెప్పేసి కూడా కిమ్స్ లో ఉన్నటువంటి డాక్టర్లు బంధువులకు చెప్పారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా వారం రోజుల నుంచి అబ్జర్వేషన్ లో పెట్టుకున్నారు. ఈ రోజు పూర్తి స్థాయిలో సర్జరీ చేశామని చెప్పి కూడా చెప్పారు. సర్జరీ చేసిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉన్నారు, మీరు వెళ్ళి చూసుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇది చెప్పిన 15 నిమిషాల్లోపే పేషెంట్ చనిపోయారని చెప్పేసి మరి ఇంకో వార్త బంధువులకు చెప్పారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు కోలుకున్న వ్యక్తి ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత కూడా ఎలా చనిపోతారనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రి యాజమాన్యం పైన కూడా పూర్తి స్థాయిలో ఆసుపత్రి ముందు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే అంటే చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ ఇచ్చి ఈ విధంగా మాకు చెప్పారా, తర్వాత చనిపోయాడని చెప్పారా అని కోణంలో కూడా బంధువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. అసలు సర్జరీ చేశారా లేదా, ఒక జూనియర్ డాక్టర్ తో కూడా, అంటే సీనియర్ డాక్టర్ కాకుండా ఒక జూనియర్ డాక్టర్ తో కూడా మీరు సర్జరీ చేయించారన్న అనుమానాలు కూడా మాకు కలుగుతున్నాయన్నారు. ముఖ్యంగా అక్కడ ఎక్విప్మెంట్స్ కూడా సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలో కూడా ఆ సరిగ్గా పరికరాలు ఫస్ట్ ఫ్లోర్ లో, థర్డ్ ఫ్లోర్ లో ఆపరేషన్ జరిగితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా వాటన్నిటిని తీసుకురావాల్సినటువంటి తీసుకొస్తూ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే మా పేషెంట్ చనిపోయాడని చెప్పేసి కూడా వీరు ఆరోపిస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు ముందుకు వచ్చి ఏ కండిషన్ లో అతను చనిపోవాల్సి వచ్చింది, ఆ కాంప్లికేషన్స్ ఏమొచ్చాయి సర్జరీ సమయంలో, దాదాపుగా మనం ఆపరేషన్ కు చూసుకుంటే 6 గంటల సమయం పడుతున్నట్టు. ఎందుకంటే గుండెకి వెళ్ళేటువంటి 3 రక్తాలు ఏవైతున్నాయి వాటన్నిటికి సంబంధించి కూడా వెయిన్స్ లో కూడా పూర్తి స్థాయిలో మనం చూసుకుంటే 3 బ్లాక్ అయినట్టుగా చెప్తున్నారు. దాదాపు 6 గంటల నుంచి 7 గంటల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుందని ముందుగా చెప్పారు. కానీ ఆ 3 గంటల లోపే ఆపరేషన్ ముగించడంతో, అదే విధంగా వెంటనే బాగున్నాడని చెప్పడం, ఆ తర్వాత చనిపోయాడని చెప్పడంతో ఒకసారిగా ఒకదానికొకటి ఈ పొంతలు లేని మల్లికార్జున్ సీనియర్ డాక్టర్స్ చేయాల్సినటువంటి ఆపరేషన్ జూనియర్ డాక్టర్స్ ఏ విధంగా చేస్తారు? అసలు ముందు కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా జూనియర్ డాక్టర్ చేత ఆపరేషన్ చేయిస్తున్నాం ఏమనేటువంటిది? కనీసం ఇంత ఆందోళన జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా కిమ్స్ హాస్పిటల్ వర్గాలు క్లారిటీ ఇచ్చేటువంటి ప్రక్రియ ఏమైనా చేపట్టారా? లేదు సార్, ఇంతవరకు కూడా ఎవరైతే సర్జరీ చేసి మెయిన్ పర్సన్ వెళ్ళారో అతను వేరే ఊరు వెళ్ళారని చెప్తున్నారు. స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్స్ కావచ్చు, లేకపోతే యాజమాన్యం కూడా ఇప్పటి వరకు స్పందించలేదని చెప్పవచ్చు. ప్రధానంగా అసలు ఆపరేషన్ చేసిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు అనేది తెలియడం లేదు. వేరే సర్జరీ ఉండగా ఆపరేషన్ తర్వాత అతను వెళ్ళిపోయాడని చెప్పి మొదట మమ్మల్ని బుకాయించాడు. అసలు ఆపరేషన్ చేసిన తర్వాత కాంప్లికేషన్స్ ఏముంటాయి, అసలు పేషెంట్ స్టేబుల్ గా ఉన్నాడా లేదా అని చూసుకుని వెళ్లాల్సినటువంటి డాక్టర్ అంత హఠాత్తుగా ఎందుకు వెళ్ళిపోతాడు అన్న దానిపైన వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేరే పేషెంట్ కి సీరియస్ ఉండడం వల్ల వెళ్ళాడని చెప్తున్నారు. కానీ తీరా ఆరా తీసిన తర్వాత తెలిసింది అతను అనంతపురం జిల్లాకు వెళ్ళాడని చెప్పేసి కూడా మాకు విచారణలో తెలిసిందని చెప్పేసి కూడా బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఇంత ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా అసలు పేషెంట్ కి ఏం జరిగింది, సర్జరీ చేసే టైంలో ఏం జరిగింది, అంత సర్జరీ సక్సెస్ అయిన తర్వాత బాగున్నారు మీరు వెళ్ళి చూడండి అని చెప్పిన టైంకి 10 నిమిషాలకే పేషెంట్ ఎలా చనిపోతాడు? అంటే ఊపిరితిత్తుల నుంచి కూడా బ్లడ్ ఏదో లీక్ అవుతుంది, బ్లడ్ వస్తుందని చెప్పేసి కూడా చెప్పి హఠాత్తుగా ఎలా చనిపోతారు? ఆపరేషన్ సక్సెస్ అయిన తర్వాత పేషెంట్ డెత్ అనేది ఎలా జరుగుతుంది, ఏ క్రమంలో జరిగింది, టెక్నికల్ గా ఇష్యూస్ ఏమున్నాయి, అక్కడ కాంప్లికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్ కి సంబంధించిన విషయాలని కూడా బయటికి వెల్లడించడానికి డాక్టర్లు అక్కడ సుముఖత చూపడం లేదు, యాజమాన్యం స్పందించడం లేదు. కాబట్టి బంధువులందరూ కూడా ఒక ఆందోళన ఉన్నారని చెప్పవచ్చు. అంటే ప్రాణానికి విలువ లేదా, అంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత కేవలం అంటే ముందే చనిపోయారు, ఆ తర్వాత డబ్బులు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా డబ్బులు కట్టించుకున్న తర్వాత ఈ రకంగా చేశారన్న అనుమానాలు కూడా వీరికి వ్యక్తమవుతున్నాయి. కాబట్టి యాజమాన్యం దీనిపైన ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళు క్లారిటీ ఇవ్వకపోతే మనకి ఈ విషయం పైన వారిపైన కేసు కూడా పెడతామని చెప్పేసి కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా బాధితులకైతే న్యాయం చేయాలని చెప్పి ఆ హాస్పిటల్ ముందైతే ఆందోళన నిర్వహించే పరిస్థితి మనం చూస్తున్నాం. సిరాజ్. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్నూలు కిమ్స్ హాస్పిటల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అనారోగ్యంతో కిమ్స్ లో చేరారు రమణారెడ్డి అనేటువంటి వ్యక్తి. కానీ సీనియర్ డాక్టర్ లేకపోవడంతో జూనియర్ డాక్టర్తో ఆపరేషన్ చేయించారు. సాధారణంగా సీనియర్ డాక్టర్స్ ఉన్నప్పుడు మాత్రమే కీలకమైనటువంటి ఆపరేషన్ చేపడుతూ ఉంటారు. జూనియర్ డాక్టర్స్ కేవలం ఒక ప్రాక్టికల్స్కి మాత్రమే పరిమితం అవుతూ ఉంటారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో. సో ఒకవేళ సీనియర్ డాక్టర్ లేకపోతే మెడికేషన్స్తో ఇప్పటికే ఉన్నటువంటి అనారోగ్యాన్ని కొంతవరకు డాక్టర్ వచ్చే వరకు ఆపేటువంటి పరిస్థితి ఉంటుంది ఆపరేషన్. కానీ మధ్యాహ్నం 2 గంటలకు ఆపరేషన్ అన్నారు, 4 గంటల వరకు పోస్ట్ పోన్ చేశారు. 5 నుంచి 6 గంటలు పట్టేటువంటి ఆపరేషన్ 3 గంటల లోపు కంప్లీట్ చేసేశారు. కానీ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రమణారెడ్డి మృతి చెందారు అంటూ మాత్రం కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆపరేషన్ విజయవంతమైందని చెప్పిన తర్వాత ఎలా చనిపోతారంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం సమాధానం చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ అయినటువంటి కొద్దిసేపటికే మృతి చెందడం పైన మాత్రం పలు అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి. కానీ ఆపరేషన్ చేసినటువంటి డాక్టర్ ఇప్పుడు హాస్పిటల్లో లేనట్టు
జరిగినటువంటి పరిస్థితి. మృతి చెందినటువంటి రమణారెడ్డికి ఠాగూర్ సినిమా తరహాలో వైద్యం అందించారంటూ కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు బంధువులు. హాస్పిటల్ని మూసివేయాలని కూడా మృతుడి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తమకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదంటూ వారు హాస్పిటల్ ముందు కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ జరిగినటువంటి ఈ ప్రాసెస్ మీద ఇప్పటి వరకు మాత్రం డాక్టర్స్ కానివ్వండి లేదా హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి స్పందించినటువంటి పరిస్థితి కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కఠినంగా శిక్షించాలి, మాకు న్యాయం చేయాలంటూ కూడా మృతుడి బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సందీప్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ కావాలి, సందీప్ రెడ్డిని శిక్షించాలి, మాకు వీడియో ఫుటేజ్ న్యాయం చేయాలి కలెక్టర్ గారు.